స్వామి మా దగ్గర ఏ పూలు ఉండవు స్వామి, కొంచెం కొంచెమే సామాన్లు ఉంటాయి స్వామి అంటే, ఇక్కడ సామాన్లు ద్రవ్యం అడిగాడా భగవంతుడు, మనసు అడిగాడు. ఎంత అద్భుతం చూడండి. అపర శబరిమలలాగా తొడుగు వేసి ధ్వజస్తంభం కట్టి ఇంత అద్భుతం ఆ స్వామిని కళ్ళలో చూడండి. మళ్ళీ పోయి ఒకసారి దర్శనం చేసుకోండి. నీకేమన్నా నేను చెయ్యాలనుకుంటున్నాను రా అని చెప్పి ఆ అయ్యప్ప ఎదురు చూస్తున్నాడు మీకోసం. మీకోసమే వాడికి ఒక మైక్ ఇచ్చాయి. నేను మాట్లాడినప్పుడంతా గుంజుకుంటుంటాడు. వాడికి మైక్ ఇచ్చాయి. అరే నువ్వు మైక్ ఇవ్వరా బాబు, వాడికి మైక్ ఇవ్వాలి. నేను పొద్దునే చెప్పాను వాడికి మైక్ ఇచ్చేసాయి. ముందు ఇవ్వు మైక్ ఇవ్వన్నానా. చాలా బాధపడుతున్న కృష్ణారెడ్డి సుమ దంపతులు ప్రతి సంవత్సరం కూడా పందరాజు విగ్రహం గురుదేవులు చూశారు. ఇక్కడే ఉండదు, పంపాల మళ్ళీ ఇక్కడే ఉంది. పంపలో తప్ప ఇంకెక్కడ లేదు ఆ పందరాజు విగ్రహం. నా బాధను గమనించి ఆ స్వామి ఎంత ఖర్చు కానీ చేస్తాను. ఒక్కటి నిమిషం రచన చేయగానే ఒక్కటి నిమిషం సెలవిచ్చారు. వచ్చున్నారా? లేరు స్వామి, వారు ఈ రోజు వైకుంఠ ఏకాదశి దర్శనంలో ఉన్నారు. మీకు పాదాభివందనం చెప్పమన్నారు, అంతే స్వామి. అద్భుతం. ఆయన మహానుభావుడికి ఈ సుమారుగా కృష్ణారెడ్డి గారు అనేవారు స్వామివారి తొడుగు వేశారట. అది ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు. దాని ఎంత ఖర్చు అవుతుందో నాకు మాత్రం తెలుసు గట్టిగా. చాలా అమూల్యం. అంత అద్భుతమైనటువంటి ఖర్చుని ఎవరి ప్రేరేపణ లేకుండా ఆయనే ఇచ్చారు. వారిని గట్టిగా మనం అభినందిస్తాం. గోవుల మంద నాతో పాటే చెప్పండి, నేనేం చెప్తే అదే